ప్రపంచవ్యాప్తంగా పెరిగిన టెక్నాలజీ మానవులకు కొత్త కొత్త ఇబ్బందులను తెస్తోంది. టెక్ రంగంలో విప్లవాన్ని సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అందరికీ తెలుసు. ఉద్యోగులు రోజుల తరబడి చేసే పనిని ఏఐ ద్వారా క్షణాల్లో చేసే అవకాశము లభిస్తోంది. అయితే ఏఐ ఇంకా వృద్ధిలోకి వస్తే ఉద్యోగాల కోత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి విశ్లేషణ ప్రకారం దాదాపు 40% ప్రపంచ ఉద్యోగాలు ఏఐ ద్వారా ప్రభావితమవుతున్నాయని అంచనా. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు, తక్కువ ఆదాయ దేశాల కంటే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు మరింత ఎఫెక్ట్ అవుతాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఏఐకు సంబంధించిన ఆదాయ అసమానత ప్రభావం అధిక జీతం పొందే ఉద్యోగులను ప్రభావితం చేస్తుందనేది ప్రధాన అంచనా. ముఖ్యంగా కంపెనీల ఉత్పాదకత ఏఐ ద్వారా పెరగటంతో ఖచ్చితంగా ఆయా కంపెనీలు వాటి వాడకాన్ని పెంచుతాయి. తద్వారా ఉద్యోగ కల్పన ప్రభావితం అవుతుంది. అయితే పెరిగిన టెక్నాలజీ గురించి భయపడకుండా ఏఐపై పని చేసేలా ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇస్తే ఉద్యోగాలు ఉండే పరిస్థితి ఉంటుందని మరికొందరి అభిప్రాయం. అభివృద్ధి చెందుతున్న తక్కువ ఆదాయ దేశాలపై ఈ ప్రభావాన్ని అధిగమించి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు దాదాపు 60% ఉద్యోగాలపై ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఏఐపై జరుగుతున్న చర్చలు ఈ వాదనను బలపరుస్తున్నాయి. ఇటీవల కాలంలో కంపెనీలు ఏఐలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇది ఉద్యోగులలో వారి పాత్రల భవిష్యత్తు గురించి ఆందోళనలకు తెరలేపేలా ఉంది. ఈ నేపథ్యంలో సాంకేతిక, సామాజిక ఉద్రిక్తలకు ఆజ్యం పోయకుండా నిరోధించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.